వెల్కమ్ టు అవర్ న్యూస్ నెట్వర్క్. అన్న, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేష్ కుమార్ గురించి సుప్రీంకోర్టులో విచారణ జరుగుతుందన్న విషయం తెలిసింది. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు బెంచ్ చేసిన వ్యాఖ్యలు ఏంటి? సుప్రీంకోర్టు బెంచ్ చేసిన వ్యాఖ్యలు చాలా సీరియస్ వ్యాఖ్యలు, నిజంగా చాలా వైరల్ కూడా అవుతున్నాయి. ఈ మధ్యకాలంలో చాలా తక్కువగా వినబడుతున్నది. ప్రభుత్వం చేసిన తప్పుల గురించి కోర్టులు విమర్శించడం అనేది చాలా వెతుక్కోవాల్సిన పరిస్థితి. మనకి కోర్టులో ఉన్న న్యాయమూర్తులందరూ దాదాపు ప్రభుత్వ పక్షాన ఉన్నారు. అక్కడొకళ్ళు న్యాయం కోసం నిలబడి మాట్లాడుతున్నారు, కనబడుతున్నారు. కొంతమంది దానివల్ల ట్రాన్స్ఫర్లు అవుతున్నారు, శిక్షలు పడుతున్నారు, అయినా సరే మాట్లాడుతున్నారు. సుప్రీంకోర్టులో కూడా చాలా కాలం తర్వాత ఇట్లాంటి మాటలు వింటున్నాం. జ్ఞానేష్ కుమార్ నియామకానికి సంబంధించి జరుగుతున్న కేసు మే 14న విచారణ జరిగింది. దాని మీద దీపాంకర్ దత్తా, సతీష్ చంద్ర శర్మ, ఈ ఇద్దరు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, బెంచ్ విచారిస్తున్నది. దీని సందర్భంగా చాలా వ్యాఖ్యలు చేసింది. ఒక జ్ఞానేష్ కుమార్కి సంబంధించే కాదు, ఎలక్షన్ కమిషనర్ను నియమించే విధానానికి సంబంధించే అనేక ప్రశ్నలు లేవనెత్తింది. ఏదైతే కమిటీ ఉన్నదో, నియమించే కమిటీ మెజారిటీ మైనార్టీ విషయంలో చాలా రూడ్గా ప్రవర్తిస్తూ, రూడ్గా అంటే అది దాదాపు మూక మెజారిటీ టైపులో, మెజారిటీ వాళ్ళే ఉండి ఇతరులకు ఏమాత్రం వాల్యూ ఇవ్వకుండా, ఇతర మాటలకు వాల్యూ ఇవ్వకుండా పనిచేస్తున్నారు. మోడీ, అమిత్ షా పేర్లు చెప్పలేదు కానీ దాదాపు అదే మాట్లాడింది. నిజానికి ఎన్నికల కమిషన్ 2023కు ముందు ఎన్నికల కమిషనర్ నియామకం అనేది కమిటీ చీఫ్ జస్టిస్, ప్రైమ్ మినిస్టర్, ఎల్ఓపి, పార్లమెంట్లో అపోజిషన్ మెంబరు, ఈ ముగ్గురు కలిపి కమిటీ ఉంటుంది. ఆ కమిటీ నిర్ణయిస్తుంది ఎవరు ఎన్నికల కమిషనర్గా ఎవరు నియమించాలనేది కమిటీ నిర్ణయిస్తుంది. దాన్ని 2023లో బీజేపీ ఒక చట్టం చేసి మార్చిపడేసింది. ఏం మార్చింది అంటే చీఫ్ జస్టిస్ తీసేసింది ఆ కమిటీలోంచి, హోమ్ మినిస్టర్ని పెట్టింది. హోమ్ మినిస్టర్, ప్రధానమంత్రి, ప్రతిపక్ష నాయకుడు. ఏం జరుగుతుంది అక్కడ? హోమ్ మినిస్టర్ ప్లస్ ప్రైమ్ మినిస్టర్ ఏది అనుకుంటే జరుగుతుంది. వాళ్ళిద్దరూ ఒకే మాట మీద ఉంటారు. కాబట్టి దీని మీద కూడా కోర్టు అనేక ప్రశ్నలు లేవదీసింది. ఇంకోటి ఏం జరిగిందంటే, ఆ చట్టం తెచ్చినప్పుడు 140 మంది పార్లమెంటులో చట్టం తీసుకొచ్చిన 140 మంది ప్రతిపక్ష సభ్యులు సస్పెండ్ చేయబడ్డారు. స్పీకర్ సస్పెండ్ చేశాడు వాళ్ళందరినీ. వాళ్ళు సస్పెండ్ చేసిన టైంలో, వాళ్ళందరూ సస్పెండ్ అయిన టైంలో బిల్లు తీసుకొచ్చి పాస్ చేయించుకున్నారు. ప్రతిపక్షాలు లేవు అక్కడ. ప్రతిపక్షాలు లేకుండానే అధికార పక్షం మాత్రమే ఉండి బిల్లులు పాస్ చేయించుకున్నారు. దీని మీద కూడా కోర్టులు చాలా సీరియస్ అయినాయి. సీరియస్ అంటే ఈ విధంగా ఎందుకు చేయాల్సి వచ్చిందని ప్రశ్నలు వివరించి బెంచ్ ఏం మాట్లాడిందంటే, ఈ కేసు సందర్భంగా ఎన్నికల సంఘం స్వతంత్రంగా ఉండడం మాత్రమే కాదు, స్వతంత్రంగా ఉన్నట్టు ప్రజలందరికీ కనిపించాలి కూడా. నువ్వు మంచి పని చేయడం ఒకటే కాదు, మంచి పని చేస్తున్నట్టు కూడా కనిపించాలి అని మాట్లాడుతూ, మీకున్న మెజారిటీ బలం ఆధారంగా ప్రధాన ఎన్నికల కమిషన్ నియమించడం ద్వారా మీరు స్వతంత్రతను కేవలం ప్రహసనంగా మార్చారు. అంటే మీకున్న మెజారిటీ, మీరిద్దరు, ఆయన ఒకడు. ఇక మెజారిటీ ఆధారంగా స్వతంత్రత ఏముంది అందులో? మీరు ఏదనుకుంటే అదే. ఇది రాహుల్ గాంధీ కూడా ఇదే మాట అంటున్నాడు. మొన్న సిబిఐ చీఫ్ని ఎన్నుకోవడం విషయంలో కూడా రాహుల్ గాంధీ ఇదే మాట్లాడాడు. చీఫ్ ఎన్నికల కమిషన్ విషయంలో కూడా ఇదే మాట్లాడాడు. ప్రభుత్వం తరపున హాజరైన అటార్నీ జనరల్ ఆర్ వెంకట్రమణ్ని కోర్టు ప్రశ్నించింది. చాలా స్పష్టంగా మాట్లాడింది. ఒకవేళ ప్రధానమంత్రి ఒక పేరుని సజెస్ట్ చేస్తే, ప్రతిపక్ష నాయకుడు మరొక పేరును సజెస్ట్ చేస్తే హోంమంత్రి ఏం చేస్తాడు? చాలా స్పష్టంగా మాట్లాడాడు. హోంమంత్రి ప్రతిపక్ష నాయకుడికి సపోర్ట్ చేస్తాడా అని అడిగింది వెంకట్రమణిని. లేదు, చెయ్యడు అంది వెంకట్రమణి. మరి అప్పుడు ఎందుకు ఇది? ఇందులో స్వతంత్రత ఏముంది? ప్రధానమంత్రి ఏదనుకుంటాడో అదే కదా జరిగేది, ఎందుకు ఇది అని. అటువంటప్పుడు రాహుల్ గాంధీని చేర్చడంలో అర్థం ఏమిటి? చివరికి 2-1 మెజార్టీ ఓటుతోనే కదా జస్టిస్ దీపాంకర్ దత్తా, సతీష్ చంద్ర శర్మలతో కూడిన బెంచ్ మొత్తం వ్యవస్థ మోదీయే నియంత్రిస్తున్నాడు అని పరోక్షంగా చెప్పింది. మోదీ ఏది తలుచుకుంటే అది అయినప్పుడు దీనికి స్వతంత్రత ఉందని చెప్పడంలో అర్థం ఏముంది అని ప్రశ్నించింది. వారి అభిప్రాయాలను విననట్లయితే, వారి సలహాలను పరిగణనలోకి తీసుకున్నట్లయితే కేవలం ప్రదర్శన కోసం వారిని ఎందుకు ఆహ్వానించడం? ఇంతటి నాటకీయత అవసరమేంటి? ప్రతిపక్షాన్ని ఇందులో భాగం చేసి ఈ నాటకం ఎందుకు ఆడుతున్నారు
ఇంత సీరియస్ పదాలతో స్పష్టంగా ప్రశ్నించింది బెంచ్. వెంకటరమణ ఏం మాట్లాడలేకపోయాడు. ఈ మొత్తం వ్యవహారంలో ప్రభుత్వము డిఫెన్స్లో పడిపోయింది. ఇది తీర్పు అయితే ఇవ్వలేదు, కానీ వ్యాఖ్యానాలు చూస్తే ప్రభుత్వము స్వతంత్రతగా లేదా స్వతంత్రత అనే నటన మాత్రమే అని, నిజంగా ఆ కమిటీ ప్రధాని ఏం చేయదలుచుకుంటే అది చేయడానికే కమిటీ ఉన్నదని మొన్న రాహుల్ గాంధీ చెప్పాడు, నేను రబ్బర్ స్టాంపులు కాదని. కోర్టు కూడా అదే చెప్తుంది, రాహుల్ గాంధీ ఎందుకు రబ్బర్ స్టాంప్ కోసమే కదా. ఈ విధంగా ప్రజలను ఒక రకంగా మీరు మోసం చేస్తున్నారు అనే మాట డైరెక్ట్గా మాట్లాడలేదు, కానీ అదే చెప్పారు బెంచ్. అంటే ఇవాళ మన రాజ్యాంగాన్ని, న్యాయ వ్యవస్థను దుర్మార్గంగా వంచిస్తున్నది బీజేపీ అనేది దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. కోర్టులు కూడా స్పష్టంగా అర్థం చేసుకుంటున్నాయి. కోర్టు ఆర్డర్ ఇచ్చింది 2023 ముందు, సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చింది, ఈ ముగ్గురితో కమిటీ ఉండాలి. మళ్ళీ మేము ఆర్డర్ ఇచ్చిన దాకా లేదు, ప్రభుత్వం ఒక చట్టం చేసిన దాకా ఈ ముగ్గురితో కమిటీ ఉండాలి. ఎన్నికల కమిషన్ ఎన్నుకునే కమిటీ. ఏ ముగ్గురు? ప్రధానమంత్రి, చీఫ్ జస్టిస్, ప్రతిపక్ష నాయకుడు, ముగ్గురితో కమిటీ ఉండాలి. ప్రభుత్వం ఒక చట్టం చేసిన దాకా, లేదంటే మేము మళ్ళీ ఆర్డర్ ఇచ్చిన దాకా అని స్పష్టంగా సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత వెంటనే మోడీ ప్రభుత్వం చట్టం తీసుకొచ్చింది. అందులో చీఫ్ జస్టిస్ తీసేసింది. ఎవరైతే తీర్పు ఇచ్చారో వాళ్ళని తీసిపడేసింది. ఇంత దుర్మార్గంగా అది ప్రవర్తిస్తుంది. ఎందుకు తీసేసింది? తక్షణ అవసరం వాళ్ళకి ఏంటంటే జ్ఞానేష్ కుమార్ను తీసుకొచ్చేయాలి. ఎవరి జ్ఞానేష్ కుమారు? మంత్రి అమిత్ షా దగ్గర పనిచేసినవాడు, ఐఏఎస్ ఆఫీసర్. అమిత్ షాకి నమ్మిన బంటు. 2022 మే నుంచి జనవరి 24 వరకు అమిత్ షా నేతృత్వంలోని సహకార మంత్రిత్వ శాఖలో ఆయన హోంశాఖలో ఆయన కార్యదర్శిగా పనిచేశాడు. ఎవరు? జ్ఞానేష్ కుమార్. అమిత్ షాకు చాలా దగ్గరవాడు. కార్యదర్శిగా పనిచేయడమే కాదు, చాలా దగ్గరయ్యాడు అమిత్ షాకు. అమిత్ షా ఏం చెప్తే అది వినేవాడు. కాబట్టి జ్ఞానేష్ కుమార్ని అర్జెంటుగా ఆ పదవిలో కూర్చోబెట్టాలి. కూర్చోబెట్టడం కోసం మొత్తం చట్టాన్ని మార్చిపడేశారు. అంతకు ముందున్న సుప్రీంకోర్టు ఆర్డర్కు భిన్నంగా, తీర్పుకు భిన్నంగా చట్టం చేశారు. అంత దుర్మార్గంగా ఈ న్యాయ వ్యవస్థను కూడా వీళ్ళు మోసం చేస్తున్నారు. న్యాయ వ్యవస్థను, దేశాన్ని, రాజ్యాంగాన్ని మోసం చేస్తూ ఎన్నికల వ్యవస్థను గుప్పెట్లో పెట్టుకున్నారు. ఆ విధంగా 2024లో జ్ఞానేష్ కుమార్ను నియమించారు. జ్ఞానేష్ కుమార్ నియమించడం ద్వారా తాము ఏం సాధించదలుచుకున్నారో సాధించారు. తర్వాత చూస్తున్నాం జరిగిన ఎన్నికలన్నీ. దూరం ఎందుకు, మొన్న బెంగాల్ ఎన్నికలు చూసాం. జ్ఞానేష్ కుమార్ బీజేపీకి అనుకూలంగా ఎంత పని చేశాడు, ఎంతమంది 90 లక్షల మంది తీసిపడేశాడు ఓటర్ లిస్ట్ నుంచి. అంటే జ్ఞానేష్ కుమార్ను వాళ్ళు నియమించడం అనేది వాళ్ళకి చాలా ఉపయోగపడింది. జ్ఞానేష్ కుమార్ ఆ సేవ చేశాడు వాళ్ళకి. దాని మీదనే సుప్రీంకోర్టు బెంచ్ చాలా సీరియస్గా మాట్లాడింది, వ్యాఖ్యానించింది. రేపు ఏం జరుగుతుంది? ఒకవేళ సీరియస్గా ఇదే వ్యాఖ్యలతో కంటిన్యూ అయితే, ఇదే అభిప్రాయాలతో ఆ ఇద్దరు సుప్రీంకోర్టు జడ్జీలు కంటిన్యూ అవుతే జ్ఞానేష్ కుమార్ని తీసేసే అవకాశం కూడా ఉండొచ్చు. దాన్ని ఖచ్చితంగా మనం చెప్పలేం రేపు ఏం జరుగుతుందో అని. కానీ ఇప్పటికైతే ప్రభుత్వాన్ని డిఫెన్స్లో పడేసింది. ఓకే అన్న, థ్యాంక్ యూ.